హాయ్ అండి, నేను మీ తేజారాన్ని. మీరు ఎవరెవరు ఏ ఊరు నుంచి కామెంట్ చేస్తారో కాదు చూస్తా. ఏమంటారు మాట్లాడు. ఎవరెవరు మా వీడియో ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్లో కామెంట్ చేయండి. మీదే ఊరో అంటే లోకల్ వాళ్ళే చూస్తారా? చేస్తే మీకోసం ఈ అప్పాలు పంపిస్తుంది. అత్త రాని మణికంటూ మాట్లాడుతా. ఫస్ట్ బోనింగ్ మాట్లాడ ఫోన్లు బాగా వస్తాయి మణికంటే. బిజీ ఎయిర్టెల్ రీఛార్జ్ చేసుకోమంటా. మంచిగా వస్తుంది లైటింగ్ నల్ల పడతాను. అత్త అన్నది ఇది ఎన్నిసార్లు వేసిన అప్ప పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ఏ పని చేసినా. నేనైనా నీకే చెప్తా. నేను అప్ప అడుగుతున్నా, అప్ప ఎప్పుడు పోతుందా, ఇవన్నీ ఎప్పుడు అనరా. తినకుండా మంచిగా నాకు అద్దంటది అది. మీ ఆటో ఆటో యారాలా లేకపోతే తీస్తారా అది? మా చిన్న ముంగట్నే అంటది అంతే. ఇంత అన్నం కూర తింటుంది. ఈ అప్పాలద్దు గారెలద్దు. వదిన ఏం చెప్తానా? వదిన తినుడు కాలేదా? ఎవరెవరు మా వీడియో ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్లో కామెంట్ చేయండి. మీదే ఊరో అంటే లోకల్ వాళ్ళే చూస్తారా? చేస్తే మీకోసం ఈ అప్పాలు పంపిస్తుంది. ఈ అప్పాలు పంపిస్తారంటే రాని మా ఇంటికి వస్తే తిందాం. నువ్వు అయితే అంటే లోకల్ ఉన్న వాళ్ళే చూస్తారా? బెల్లంపల్లి, మంచిర్యాల, మందమరి, సోమగూడెం, ఇంకేంటి రామకృష్ణపూర్, గోదావరి కరి, రామగుండం, కరీంనగర్ ఇలా చూస్తారా? కొంచెం దూరం పోతాను ఆ వ్యూస్ అని. ఆంధ్ర సైడ్ అయితే బాగా చూస్తారు. ఏ ఊరో చెప్తే ఈ ఊరు నుంచి చూస్తున్నారా అని తెలిసిపోద్ది. అప్పాలు అయితే ఎత్తాను, సంక్రాంతి అప్పాలు స్పెషల్. గారెలు చేస్తాను. వీటిని గారెలు అని మనం అంటాం కదా, కొంతమంది ఏమంటారు బిల్లవక్కలు, బిల్లలు, చెక్కల. నిజమే అంటే చెక్కలు అయితే మేము పొయ్యిల కట్టెలని చెక్కలు అంటాం. ఎవరి స్టైల్ వాళ్ళ వేస్తారు. కట్ల పొయ్యి పెడితే చెక్కలు తీసుకురాపు అంటాం. ఎన్ని చెక్కలు మేము గారెలు అంటాం. అద్దాల గారెలు అంటాం. ఇంకా వట్టి గారెలు కూడా కాదు, తెలుసా? మీరు కూడా అద్దాల గారెలు అంటారు, వట్టి గారెలు అంటారు. ఎందుకంటారు? అది శనగపప్పు ఉంటాయని అద్దాల గారెలు. అందుక అద్దాల గారెలు అని అంటారు. కారపూసలనేమో మురుకులు అంటారు కదా, మనమేమో కారపూసలు. ఈ సకినాలని సేమ్ సకినాలు. వాళ్ళు చెక్కిలాలు జంతికలు అంటే సకినాలు. అదే కారపూసలే కొంచెం రెడీగా లావుగా వస్తారు కదా వాటిని జంతికలు. మేమైతే మంచిగా సకినాలకు చిక్కుడుకాయ కూర పెట్టుకొని, చెట్ల చిక్కుడుకాయలు అయితే ఇంకా చెట్ల అంటే మన చెట్లే అయితే మందు లేని పంట మస్తుంటాయి. సకినాలు చిక్కుడుకాయలు అదే చూపెడుతుంది. సకినాలు తింటుంటే చిక్కుడుకాయ వండుకొని. చిక్కుడుకాయలు ఈ గారెలకేమో మటన్ ఉండాలి, మస్తు ఉంటుంది. ఒకసారి డాడీ వాళ్ళు బావి మీద మైసమ్మ వేసుకొని పార్టీ చేసుకున్నారు, మటన్ తీసుకొచ్చారు. మా అప్పుడే గారెలు చేస్తుంది, సంక్రాంతి ముందే కావచ్చు. పెట్టుకొని తింటేనైతే మస్తు అనిపించింది అసలు. మంచిగా అప్పుడు అనుకున్న గారెలకు మంచిగా ఉంది మటన్ అని. అందించవుదా? మళ్ళీ అప్పాలు వేసుకుంటే కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇయ్యరు కదా. మేమైతే ఇక్కడ లైన్లో ముస్లిమ్స్ వాళ్ళు ఇల్లు ఉంటారు. కొంతమంది అందరికి రేపు మేమంటే నీకు వాళ్ళ కోసం 1 కిలో ఎక్కువ వస్తుంది అంటే పంచుతాం కదా, మనిషి కొనాలి ఇయ్యద్దా అని. ముస్లిమ్స్ చేసుకోరు కాబట్టి అట్లా మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇస్తే. మనం కూడా వాళ్ళ పండగకి సేమియా తీసుకొస్తే మేమైతే చూసుకుంటుంటాం ఇక సేమియా వస్తుంది అని. అట్లా సేమియా మళ్ళీ మనం అప్పాలు కూడా అందరికి ఇస్తే మంచిది ఫ్రెండ్స్. అంటే చాలామంది తెలియని వాళ్ళకు చెప్తాను,
మొన్న నార్మల్గా శనివారం రోజు నువ్వులైనా ఆయిల్ అయినా దానం ఇస్తే మంచిది అంటే అందరు ఎవరు తీసుకుంటారు అని అన్నారు. అదే మనం ఇప్పుడు నువ్వులు కలిపిన అప్పాలు అందరికి దానం ఇస్తే మనకి ఏదైనా ఉన్నా పోతుంది అంటే వాళ్ళు కూడా ఇస్తారు కదా, మనం తీసుకుంటాం కరెక్టే కానీ కాదు. మామూలుగా నువ్వులు కూడా ఎందుకు పంచుతారే? ఇప్పుడు అందుకే పంచుతారు పీడ పండుగ అని. మనం ఇప్పుడు నోముకుంటాం చూడు, మన ఇప్పుడు సంక్రాంతి మీకు లేవు కదా, మాకు నోములు ఉంటాయి కదా, మాకు స్పెషల్గా నూలు కూడా అంటే నోము ఇచ్చేసి నూలు ఇస్తాం. అదే స్వీట్ నువ్వులు తిని నూల పొడి తిని నూరెళ్ళు బతుకు, ఇంకే తీపి తిని తీయగా మాట్లాడు, నూలు తిని నూరెళ్ళు బతుకు ఏదో అంటారు అట్లా. అసలు వట్టప్పుడు నువ్వులు తీసుకోవాలంటే భయం అవుతుంది. సంక్రాంతికి అయితే అందరు నువ్వులు కలిపి ఇస్తారా, అప్పాలలో నువ్వులు ఇస్తారు వట్టప్పుడు. మొత్తానికి ఒకరికొకరు తీసుకుంటారని అంటే మనం తీసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇస్తారు, అందుకే ఉంచుకోరు తెలుసా. ఇప్పుడు సకినాలు నేను నీకు ఇచ్చింది అనుకో ఇస్తారు, నువ్వు మళ్ళీ తిరిగి ఇస్తావు, ఎందుకు ఇస్తావు, అందుకే అట్లా వాళ్ళే మనం ఉంచుకోవద్దు నువ్వులు అనేసి. పిండి కావాలి. మా వదిన వచ్చింది ఫ్రెండ్స్ అప్పాలు చేయడానికి. మాట్లాడతావా? మాట్లాడి గట్టిగా వదిన మధ్యలో ముచ్చెట్టుకునేసరికి వాళ్ళైతే ఫ్రెండ్స్ చేష్టం లేవలేదు. ఇక్కడ మా ఆంటీ జ్వరం వచ్చింది, ఆంటీ జ్వరం వచ్చిన ఆంటీ లేస్తారు. అన్నయ్య ఆగన్నాడు ఒక నిమిషం కదా, హాస్పిటల్కి పోయినరంటే మళ్ళీ జ్వరం వచ్చిందో ఏమో అనుకుంటారు, అదంతా ఏం కాదు. బట్టి మరి జ్వరం వచ్చిన వాళ్ళ ఆడపడుచు మళ్ళీ అప్పాలు చేపిస్తుంది అనుకునేది. రాలే ఆయిలే వచ్చి కడిగింది మమ్మీ, చూడు ఒకసారి. పాపం ప్రతి సంవత్సరం మౌనిక వదిన మమ్మీ ఇలా ముగ్గురికి అయితే తప్పది. నువ్వు ఎప్పుడు చేస్తావు అప్పాలు? చెప్పు, కరెక్ట్ రోజు చెప్పు. ఒక్క రోజు ముందు మంచిగా రెస్ట్ తీసుకుంటా నేను. గురువారం అంటాను కదా సిరి, గురువారం రా మౌనిక మొత్తం అయిపోయి రాకుండా కదా అంటాను కదా సిరి. రాజు ఏమంటాడు, రాజుని అడిగి చెప్తా. కాదు బుధవారం మధ్య పెట్టుకున్నా కొంచెం రాజు కూడా గురువారం ఎందుకు తెల్లారితో శుక్రవారం నేను పడతాం. నాకు కూడా తెలియదే మరి మంచిగా బుధవారం అయితే మంచిగా ఉంటది. ఇల్లు కడుగుడు ఇల్లు తుడుచుకుంటే ఏ గదే కడుగుడు తుడుసు అన్ని ఉంటాయి ఇంట్లోనో బయటనో అడుగుతాం కదా. ఏమంటదా బుధవారం పెట్టుకో, గురువారం పెట్టుకోకు. అదే రాజుని అడగద్దా ఫస్ట్. ఆయన కూడా రాజు లేకుంటే ఏమైతుంది, మన ముగ్గురం లేమా? నేను ఎప్పుడు వేసి పెట్టానా నీకు? నువ్వా అవ్వ బిడ్డో నీ మీద పెట్టుకుంటే అద్దరా నాని, నువ్వు ఏం చేయక ఒక్కడ కూర్చో. కొంచెం దారులు ఇప్పుడు వచ్చొచ్చింది కదా చూస్తాను. ఒట్టు ఇది కాదు కాలుతా మొత్తం కాలుతా. గట్లా అంటే చెక్క చేసినందుకు కదా, కానీ కొంచెం ఉంటే దేనికైనా పిండి పట్టించుకొచ్చి కొంచెం ఉండాలి. కొంచెం ఉండదు పిండి గిల్ల కొంచెం నా చెయ్యి అడు తిరుగుతుంది. అత్తకొక దాంట్లో వేసేయరా కొంచెం మందగా కాదు. రాజుని అన్ని పట్టించుకురా. మన కాల్చుడైతే నాకు గాలవచ్చు, మంచిగా కాలుతుంది తెలుసా. కరెక్ట్ మౌనిక అరే కాలుతాం అక్క, నేను కాదంటాను ఇప్పుడు కరెక్టే. కానీ సకినాలు కూడా నాకు రౌండ్ గా చుట్టచ్చు. అంటే అందరు వంకలు చుడతారా? అంటే కొంచెం ఈ గారెలు అవి అంటే ఇష్టం అనిపించేది, కానీ సకినాలు చుట్టూ హెయిర్స్ పడతాయి. పోయే బుద్ధి అవుతుంది. సకినాలు మాత్రం మంచిగా అనిపిస్తుంది. అదే పిండి వేసుకురా ఓ అత్త, ఇలా పిండి లేదు, అదే పిండి వేసుకురా. నువ్వేమేం చెప్తావు అప్పాలు? నేనా బూందీ మిక్చరా? 1 కేజీ లడ్డు అనుకుంటాను నేను. బూందీ లడ్డు ఇష్టం. స్వీట్ ఒక్కటే ఉండాలి కదా. మా మమ్మీ అరిసెలు చేస్తా అని ప్రాణం తింటాను. స్వీట్ అయితే నాకు అసలు స్మెల్ కూడా పడదు. మంచిగా ఉంటాయి. అర్థం చెప్పిన నువ్వు అరిసెలు చేసేటట్టుంటా మాత్రం అప్పాలు మా ఇంట్లో వేయకనన్నా అలాంటే నాకు ఆ స్మెల్. ఇప్పుడు సంక్రాంతికి ఎక్కువ చకినాలు అరిసెలు వేస్తారు కదా. అట్లనే కానీ స్వీట్ ఇష్టం ఉండదు. ఆడికి ఒక్కొక్కసారి చేస్తాం కానీ
మా మమ్మీని ఎక్కువ చేయమన్నా పెట్టిమన్నా కావాలంటే అల్లునికే మేము తినాం. ఆ రిషి కూడా ఇష్టం పడాడు. నైస్ కూడా తినదు చక్కగా, తింటది గారెలు స్వీట్ తినది. ఒక అన్నయ్యకి ఇష్టం. నేను కూడా స్వీట్ ఎక్కువ తిన్నా, మీడియమే కానీ కొన్ని స్వీట్ వేయాలని ఈసారి. పోయినా సరేనా వెయ్యన్నా అన్నయ్య ఒకటి అరిసి వెయ్యన్నా వెయ్యన్నా అంటే మా మమ్మీ తిట్టిందా చెయ్యన్నా వెయ్యన్నా అంటాను. అప్పాలు పెట్టింది ఆ ప్లేట్లో అయిపోయిన తర్వాత అన్నయ్య ఒక అరిసె తీసుకురా అన్న, ఒక అరిసె తీసుకురా అన్న అంటే మా అమ్మ వచ్చి తీసుకురానా అంటే ఎవరైనా తీసుకురమ్మంటారా, తీసుకొచ్చి ప్లేట్లో వేయాలి. నేను ఫస్ట్ పెడితే నాకు అద్దని చెప్పి రివర్స్ పంపించిండు. మళ్ళీ తినబుద్ధి అయింది, మంచిగా ఉన్నాయి అన్నాడు. తర్వాత మంచిగా తింటా అంటే తినబుద్ధి అవుతుంది. మళ్ళీ అడిగితే ఏమంటారు మా వదిన ఎదిస్తా నీకు. నేను అన్నయ్య అద్దని రివర్స్ పంపినా కూడా నేను మళ్ళీ అడుగుతాను అన్నయ్య కావాలి నానంటే సప్పుడు చెప్తలేడు. మరి ఇక మరి అద్దన్న కదా ఫస్ట్ ఆయనతో మళ్ళీ ఆ రోజు ఆంటీ లడ్డు చేసింది బాగుండే, రమేష్ వాళ్ళ కొడుకు ఫంక్షన్ అప్పుడు. నువ్వు ఎప్పుడు తిన్నావు? నేను రాలేదా? నన్ను ఒక్కరోజు ముందే రమ్మంటే వచ్చిన. కాదు మొన్న కూడా చేసింది, అది మేము చేపించినాం. అది చేపించిరా? కాదు మొన్న చేసింది సేమ్ గట్లనే చేసింది. అది ఆ రోజు ఆమె సుశీల ఆంటీ చేసింది ఏమో కానీ అప్పుడు మంచిగా ఉంది. మొన్న ఇంకా హైలైట్ చేసింది చిన్న చిన్న మోతీచూర్ లడ్డు. మోతీచూర్ లడ్డు ఎట్లా చేస్తారు? అది దాని పేరు అది కాదు, అది చిన్న చిన్న ఏదైనా చిన్న చిన్న వేసింది మోతీచూర్ లడ్డు. మోతీచూర్ లడ్డు అంటే ఏం పిండి అనుకుంటాను? శనగపిండి. శనగపిండితో చెప్తారా? చిన్నగా బాగా చిన్న గోధుమ రవ్వతో కూడా వేస్తారు. మేము ఏం చేసినామంటే శనగపిండి తడిపినాం, తడిపి వాటిని కొంచెం కొంచెం నూనెలో ఆయిల్ వేసి తీసినాం బజ్జీల లెక్క ఇంత పెద్దగా వేసి తీసి వాటిని మిక్సీ పట్టినాం. మిక్సీ పట్టి ఆనకం పట్టి ఆనకంలో వేసినాం, అట్లా చేసినాం. మా వదిన స్వీట్లు అయితే మస్తు చేస్తుంది, ఏదో ఒకటి గిత్తతనే వేసుకొని తింటుంది. ఎప్పుడు చూసినాం చెకోడీలు వేసుకోలేదా? చెకోడీలు వేసుకో కొన్ని వంటలు కదా ఆయనతోనే వేసుకొని మనకైతే ఏమన్నా మనకి ఇదే లొల్లి సరిపోతుంది. మన లొల్లి మనకి. నీకను నాకను ఏదో ఒకటి ఇక మేమైతే ఇంత ఇక వటిగా చిల్లర అంటే తినేటి ఏం చేస్తాం అసలు. ఇక మిరపకాయ బజ్జీలు పెసరగాయలు దోశలు వడలు గివ్వే కానీ